మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎతటి వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు. అపార్థం అపార్థం అపార్థం. మనం ఏది చేసినా వాళ్ళ దృష్టికి అపార్థమే. ఒక్కసారి గనక అపార్థం చేసుకోవడం ప్రారంభిస్తే, అనుమానపడితే, ఇక జీవితంలో ఎదటి వ్యక్తి నీకు అర్థం కాడు. చేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదటి వాళ్ళని అంచనా వేసి తోలనాడి అవమానపరచకూడదు. ఎలీషా ఎరికో గ్రామానికి వెళితే అద్భుతం కదా, ఉప్పు వేసిన వెంటనే ఓట బాగుపడింది. సెలయేరులై పారుతా ఉన్నాయి. మారా నీళ్లు కాస్త మధురంగా మార్చబడ్డాయి. ఒక అద్భుతం అద్భుతం అద్భుతం. దైవజనుడు అటు వెళ్తుంటే ఊళ్ళో చులాయి కుర్రాళ్ళు అంటారు, పోరంబొక్క కుర్రాళ్ళు అంటారు. బోడివాడా ఎక్కిపోమ్ము బోడివాడా అని అపహసించి అవమానించారు. అంటే ఒక సేవకుడు అని లేదు, ఒక భక్తి అని లేదు, ఒక పాస్టర్ అని లేదు, ఒక అద్భుతాలు చేసిన దైవజనుడు కదా ఆ సేవకుడు మనం ఇట్లా ఎంత మాట అంటే అంత మాట. అపార్థాలతో కూడిన అవమానం.